శివలింగం కాదంట, కళ్ళు ఏమైనా కప్పలకి వెళ్ళాయా? క్లియర్గా కనబడుతుంది శివయ్య శివలింగము. ఇది ఆకాశం నుంచి నీళ్ళు పడుతున్నాయి, గ్రీన్ కలర్ అయింది, నీళ్ళు పడుతున్నాయి పైనుంచి, గాలిగోపురం నుంచి డైరెక్ట్ నీళ్ళు పడుతున్నాయి. ఈ శివలింగం కాదంటారు. ఎందుకు అబద్ధాలు ఆడటం? చరిత్రను ఎవరు దాయలేరు. ఓకే, థ్యాంక్ యూ అన్వేష్ అన్న. అన్వేష్ లాస్ట్ క్వశ్చన్. ఆడెవడో పెట్టాడు చూడు, శివ స్లిప్పర్స్ వేసుకొని శివుడిని టచ్ చేసావా, ఇది నిజమేనా అని అడుగుతున్నాడు. అది 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 రాయి అని చెప్పి కంబోడియాలో అది అందరూ మొత్తం గుళ్ళు అందరూ చెప్పులు వేసుకున్నారు. అది ముళ్ళులు ఉంటాయట ఆ గుళ్ళోని. కాదండి, అది నిజమేనా? అది నిజమేనా ఫస్ట్? ఎందుకంటే నేను దాని గురించి కమెంట్ చేయలేదు, నాకు తెలియదు కాబట్టి. అది నిజమేనా? టచ్ చేసింది, స్లిప్పర్స్ తో టచ్ చేసి నిజమేనా లార్డ్ శివాని? ఎక్కడ? అది శివుడు కాదురా బాబా, అది ఎవరు చెప్పారు శివుడని? శివలింగం అని చెప్తున్నారు కదా జనాలు. కంబోడియా అక్కడ రాళ్ళు, అక్కడ ముళ్ళులు ఉంటాయండి, విశ్వసర్పాల ముళ్ళులు ఉంటాయి. వాళ్ళు చెప్పులు తీయకూడదు అక్కడ. గుళ్ళో అందరూ చెప్పులు వేసుకొని ఉంటాయి, నన్ను చెప్పులు తీయమని. అక్కడ వాళ్ళు ఇప్పుడు వ్యూవర్స్ సైడ్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అక్కడ తిరిగే వాళ్ళకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ నువ్వు ఇండియన్ అయి నుండి నీకు తెలిసినప్పుడు అది తీసి వెళ్ళొచ్చు కదా అనేది వాళ్ళ క్వశ్చన్. దానికి డిఫరెన్స్ ఏందో చెప్పు. పాయిజన్ ఉంటాయిందని, అది అక్కడ పాయిజన్ ఉంటాయి, అక్కడ రాశారు క్లియర్ గానే, డోంట్ రిమూవ్ యువర్ స్లిప్పర్స్ అనేసి. ఏది అవి ఉంటాయి కదా, కట్ అయిపోతాయి. మీరు మరి పాపని రెడ్ లైట్ ఏరియా కవర్ చేసినాడు, నువ్వు ఆ మొక్క కూడా చూపించేసి అందుకే నేను చెప్పులేసుకొని లోపలికి వెళ్తున్నానంటే కాంట్రవర్సీ లేదు కదా నీకు? గుళ్ళో అది శివలింగం అని వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? అదొక రాయ, ఆ రాయిలో ఐస్ పెడతాను. నేను చెప్పాను శివలింగం అని, అది శివలింగం. నువ్వే చెప్పి మళ్ళీ రాయి అని నువ్వే చెప్తే అది కన్ఫ్యూజ్ చేసినట్టే కదా జనాలు. ఆయనకు క్లారిటీ లేదన్న, అన్వేష్ క్లారిటీ లేదు. అది ఎక్కడ కంబోడియా, మన దేశం కాదు, మన ఊరు కాదు. గుళ్ళో అందరూ చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అక్కడ నువ్వు మనోడే కదా, నువ్వు మన దేశం వాడివే కదా, అది కాన్సెప్ట్. ఇచ్చా ఏంది నీకు పాము కరిసేస్తుంది అంటే గుడి నాకు పాము నీళ్ళు ఎట్టుకోవచ్చు. అందుకే నేనేమంటున్నానంటే, అమ్మాయిలు కవర్ చేసేటప్పుడు అది కూడా కవర్ చేస్తుంటే బాగుండేది అని చెప్తున్నా. అంతే, తీసుకుంటే తీసుకోలేదు లేదయ్యా. మీకు ఒక విషయం చెప్తున్నానంటే, మన గుడిలోని చెప్పులు వేసుకోకూడదు అంటారు. చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి. అక్కడ చెప్పులు వేసుకొని ఇల్లు అన్నప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోతే ఇదే సత్యం. వాళ్ళు ఏ చెప్పారో వినాలి మాట. ఆడెవడో చెప్పారు, ఈడెవడో చెప్పారు. ఓకేలే, సరే, రైట్. అక్కడ పాయిజనస్ డాట్స్ ఏవో ఉన్నాయంట, థార్న్స్ ఏవో ఉన్నాయంట, అందుకే అన్వేష్ చేసుకోవాల్సి వచ్చింది. విష సర్పాలు, విష పాములు ఉంటాయి అక్కడ, ముళ్ళు విష పాములు ఉన్నాయంట, అందుకని చెప్పులు వేసుకొని వెళ్ళాడంట. వెళ్ళాలి. అంత పెద్ద పతివ్రత అయినా అక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అది శివలింగం కాదు. ఆ చెప్తుంటే శివలింగం అంటారు. ఏమో ఇంకా ఈ కాంట్రవర్సీ పెంచేవాడు రేపు పొద్దున నేను చెప్పులు లేకుండా వీడియో తీసి అన్వేషణ చెప్పులు లేకుండా వెళ్ళాను అంటాడేమో. ఆడ చెప్పేటోడు అవులా పప్పగాడైతే వినేటోడు